వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. అనంతపురం నగర శివార్లలో ఉన్న పాపంపేట భూముల వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ విషయంలో పరిటాల సిద్ధార్థను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రెడ్డి వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. ఈ విషయం మనతో మాట్లాడేందుకు రాప్తాడు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారు. సార్ ఏం చెప్తారు? వరుస పెట్టి సిద్ధార్థ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఏంది కారణం? ఈరోజు ఒకటే అండి, శ్రీరామ్ అనేవాడు సునీతం అనేవాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏదన్నా మాట్లాడితే నాయకులకు ఈరోజు కానీ రేపు దొరికే అవకాశం అనేది ఉంది. వస్తే ఈరోజు దొరకలేదంటే రేపన్నా దొరుకుతారు, అంటే ఎల్లుండని దొరుకుతారు. సిద్ధార్థ్ అనేవాడు హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడ ఎవడో ఒకరిని బ్యాడ్ చేసుకుంటూ తీసుకొని రాగలిగితే, ఎందుకంటే ఆయన సమాధానం ఇట్లా మా మాదిరి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి ఉండదు. లేకుంటే ఆయన లైఫ్ అనేది హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, ఆయన పని ఆయన చేసుకుంటూ అంటాడు. ఏదో పోయే కంపెనీస్ ఇంకోటి దాన్ని చూసుకునే వ్యక్తి, పని చేసుకునే వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనము బ్లేమ్ చేసేస్తే అది ఏదైనా సరే డిలే అవుతుంది, అలా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ప్రజలందరిలోనూ అది పేరు నానుతుంది. ఈ నాణం ఎవర్రా అంటే డైరెక్ట్ టార్గెట్ పెట్టాల్సింది మనం చేసుకోవచ్చు అనే ఆలోచనతోనే, దురుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఆయన. సేవ్ పాపంపేట అంటూ కూడా ఆయన ముందుకు వెళ్తున్నాడు. సేవ్ పాపంపేట కాదు, సేవ్ ప్రకాష్ రెడ్డిని మీరు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ ఏం సరే మొత్తం టీడీపీ కానీ పరిటాల ఫ్యామిలీకి అండగట్టేందుకు ఎందుకు వస్తున్నారు ఇట్లా? ఇది ఆబ్వియస్లీ అండి, కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలుగా, కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈరోజు మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు పాపంపేటలో కూడా వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. ఈరోజు అతని పరిస్థితి అతనికి వెరీ అన్సర్టైన్గా ఉంది. ఆయనకి రేపొద్దున ఇన్ఛార్జ్ ఉంటుందా, తీసేస్తారా అనే పరిస్థితి ఆయన పరిస్థితే ఉంది. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఏడాడో ఊర్లో పులివెందుల్లో లేపేసినట్టు డబ్బులు జగన్కి తెలీదా? పులివెందుల్లో వాళ్ళకి ఆయన ఎమ్మెల్యేనే కదా, ఆడే లేపినట్టు డబ్బులు. ఆ డబ్బులన్నింటినీ లేపేసుకొని రేపో మర్నాడో వాస్తవంగా చెప్పాలంటే ఆ ఇండ్ల సమస్యల మీద దగ్గరలో దాని మీద ఒక డెసిషన్ రాబోతాను. ఎందుకంటే దాని మీద ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. దీనిలో తప్పులు ఒప్పులు అనేది స్టేట్ వైడ్ ఈయన తీసుకొని ఎక్కడెక్కడైతే 100 కోట్ల కాంట్రాక్టులు తీసుకొని అర్ధాబర్ధం పేదల ఇండ్లని ఎట్లా భోంచేసినాడో అన్నింటి మీద ఎంక్వైరీ జరిగింది. నిర్ణయం వస్తుంది ఈరోజు, రేపో ఎల్లుండో, ఈ 6 నెలల్లోనూ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుంది. వచ్చేలోపు ఇటువంటి 4-5 ఇష్యూలు చేసుకుంటే రేపొద్దున అది వచ్చినప్పుడు నేను మీ గురించి పోరాడుతా అంటే చూసారా గవర్నమెంట్ నా మీద ఎట్ట తీసుకుందో, నన్ను క్లియర్లీ సింపతి డ్రామా. ఈరోజు అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి మీరు. 3 స్టేట్మెంట్లు 15 రోజుల్లో ఇస్తాడు ఆయన. 9 అంటాడు, 3 అంటాడు, 300 అంటాడు, 900 అంటాడు, 300 అంటాడు, 20 అంటాడు లాస్ట్కి వచ్చేటప్పుడు. అతను మాట్లాడడంలోనే ఆయన కొంచెం మరి ఎట్లా ఇదవుతుందో నాకు తెలియదు. కానీ అతను మాట్లాడడంలో ఈయనకు బేసిక్గా అదేదో డైలాగ్ ఉంటుంది చూడండి, రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేద్దాం రా అని. బేసిక్గా రౌండప్ అయినాడిన ఈ కేసులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తల దగ్గర డబ్బులు తినేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు లేకుంటే వాళ్ళు ఇతని మీద నమ్మకం లేకపోవడం కావచ్చు, ఇంకో పక్కన గోరంట్ల మాధవ్ కావచ్చు, ఇట్లా రకరకాల రౌండప్ అయినాడు. కన్ఫ్యూజన్లో ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కాని పరిస్థితిలో పరిటాల బంధువులు ముందు పెట్టి పాపపేటలో ఈ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. నిజంగా వాళ్ళ బంధువులేనా మీకు శ్రీరాములు, వెంకటేష్ చౌదరి వీళ్ళంతా కూడా? చూడండి, ఇప్పుడు ఇక్కడ చేసే ప్రతి ఒక్కడు నాకు బంధువేనా అంటే, ఈరోజు నిన్న మనం మాట్లాడుతా దాంట్లో నాకు సడన్గా తెలుసు ఎవరు ఆయన సుభాష్ రెడ్డి, శ్రీరాములు బంధువులు అంట. ఆయన రెడ్డి, ఈయన కమ్మ, వాళ్ళిద్దరూ బంధువులు అంట. అది ఎట్లా బంధుత్వం? వాళ్ళ బంధుత్వం అనేది బయటకు వచ్చింది. ఆయనది మా అవ్వకు సంబంధించిన ఊరు, సిరుపుకొట్టాలకు సంబంధించిన వాడు అన్నట్టుగా ఏదో ఇంకా ఆయన దానికి కైగట్టుకొని తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఆయన దగ్గర బంధువు ఎవరికంటే వాళ్ళ వైఎస్ఆర్ నాయకుడికి చాలా దగ్గర బంధువు. ఎక్కడ కనానపల్లిలోనూ వైఎస్ఆర్ నాయకుడికి దగ్గర బంధువు ఆయన, తప్పితే వేరే దగ్గర ఏం కాదు. దీంట్లో అట్లా కట్టడము చెప్పడంలో ప్రకాష్ రెడ్డి మంచి సిద్ధాస్తుడు అనమాట. దీంట్లో ఒకటి చెప్తున్నా, ఎవడన్నా కానీ నా బంధువు అయితే నేను కొమ్ములేం మొలసలే తోకలేం రాలే కదా, లేదా 4 చేతులు 4 కాళ్ళతో ఎవడైనా ఒకటే, అది ప్రకాష్ రెడ్డి అయినా ఒకటే, ఇక్కడ జీపీలు చేసుకున్న వాళ్ళని ఒకటే, నా వెనకలు పుట్టినాడు నా ముందర పుట్టినాడు అని ఒకటే. దాని విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ యాటిట్యూడ్ నాది కాదు, మాకు ముందు నుంచి వచ్చింది ఇది యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్తోనే మేము ఉంటాం. ఫైనల్గాను ధర్మవరంలో 500 కోట్లు, కేవలం అనంతపురం రూరల్లో 500 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు పరిటాల కుటుంబీకులు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ సింపుల్గా అండి ఒకటే చెప్తున్నా, ఈ ఇండ్లు కట్టున్నారు మనం చూస్తున్నాము. నాకు నిజంగా భూమి కొనాలంటే ఇంతకంటే భూమి లేదా? ఇళ్ళ మధ్య లేకొచ్చి కట్టిన ఇళ్ళని నేను బిక్కోవాలి. నిజంగా నేను కొనుక్కోవాలి అనే ఆలోచన ఉంటే ఈరోజు ఎందుకు 65 సెంట్లు కొట్టేసినారు, దాంట్లో శ్రీరాంగ్ ఉంటాడు. అది ఒకసారి చూసినారు ఆ భూమిని ఎవరన్నా? ఏమన్నా ఫ్రంట్ ఏమన్నా ఉందా, మెయిన్ రోడ్డుకు ఉందా, ఏదో లోపలికి ఉన్న భూమిని డబ్బులు పెడితే ఆడేంది? అంతకంటే బ్రహ్మాండమైన భూమిని నేను ఏడన్నా కొనుక్కోవచ్చు. ఈ సమస్యలోకి జనాలు ఇండ్లు కొట్టేసి దాంట్లోకి వచ్చి నేను మాలు కట్టి పైన తైతక్కలాడాలా? నేను అవన్నీ ఏం కాదు. డబ్బులుండి కొనుక్కోవాలంటే నేను ఏడకన్నా పోయి కొనుక్కోగలుగుతాను. నేను నిజంగా కొనుక్కోవాలనుకుంటే టౌన్లో కొనుక్కుంటా, ఇమీడియట్గా రెంట్లకు పోతాయి, నాకేముంది, నాకు హ్యాపీగా నేను ఇది చేసుకున్నా, పెట్టుబడికి నాకు ఏదో ఉంటుంది. బుద్ధి లేకుండా అతను ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాను, బుద్ధి లేకుండా ఇతను మాట్లాడే మాటలు, చేసే ఆరోపణలు. ఈరోజు ప్రకాష్ రెడ్డిని ఒకటే కోరుతున్నాను నేను కూడా,
ఎప్పుడైనా స్పీచ్ మొదలుపెట్టే ముందు, ప్రకాష్ రెడ్డి స్పీచ్ మొదలుపెట్టే ముందు, ప్రెస్ మీట్ మొదలుపెట్టే ముందు ఓ చిన్న ఎక్సర్సైజ్ మొదలు పెడదాం మనం. నా పిల్లల మీద, నా జన్మనిచ్చిన తండ్రిదండ్రుల మీద, లేకుంటే మా నాయకుడు జగన్ మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే మాట్లాడతా అని చెప్పి ప్రెస్ మీట్ నా మీటింగ్ మొదలు పెడితే ప్రకాష్ రెడ్డి బాగుంటుంది. ఎందుకంటే అతను నోరు తెరిస్తే అబద్ధాలని వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే అంటున్నారు, నేను కాదు, వైఎస్ఆర్ వాళ్ళే అంటున్నారు. ఈరోజు ఇంటా వస్తా అన్నాము, ఇంక ఇని సాలైపోయింది. ప్రకాష్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్, ఏ ప్రెస్ మీట్ మొదలుపెట్టినా, ఏ మీటింగ్ ఏది లేకుంటే ఒక ప్రసంగం మొదలుపెట్టినా నా పిల్లల మీద, నా తల్లిదండ్రుల మీద, నా జగన్, మా నాయకుడు జగన్ మీద ప్రమాణం చేసి నేను అన్ని నిజాలే మాట్లాడతానని ప్రెస్ మీట్ మొదలు పెట్టడము, లేకుంటే మీటింగ్ మొదలు పెట్టడం అనేది మాట్లాడితేనే ప్రజలందరూ కూడా నమ్మండి. మళ్ళీ ఆయన కూడా చూసుకోవాలా, ఏదో శిశుపాలుడికి ఒక్కలు ఈ ప్లేట్ నుంచి ఆ ప్లేట్ పడినట్ల నీ ఒక్క తీసుకొని పోయి జగన్ ప్లేట్లో పడి 6 నెలల్లో జైలుకు పోయేవాడు 3 నెలల్లో పోతాడేమో తెలీదు. కాబట్టి చూసుకోండి వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా, ఆయనతో ఆ మాట చెప్పండి. ప్రజలు కూడా ఆ మాట మాట్లాడేంత వరకు దయచేసి ప్రకాష్ రెడ్డి మాటలు నమ్మొద్దండి. ఫైనల్గా పాపంపేట ప్రజలకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు? ఏదైతే ఇప్పుడు చెప్పారు మీరు, నా ఏదైతే ఇక్కడ ఒక ఇటుక పీకినా నా ఇంటి మీద చేయబడ్డట్టే, అదే మాట ఏం చెప్తారు ప్రజలకు? ఇంకా ఖచ్చితంగా అండి, ఇంకా అంతకంటే పెద్ద మాట నేను చెప్పే పని ఏం లేదు. ఇక్కడ ఏ ఇండ్లు ముట్టుకోవడానికి అవకాశం లేదు, అవకాశం ఇవ్వం కూడా. ఈ రోజు నుంచి నేను అది క్లియర్గా చెప్తున్నాను. అది ఏదైనా డెసిషన్ ఏదన్నా ఉన్నా కానీ నేను ఖచ్చితంగా పాపంపేటలోని పెద్దలందరితో కూర్చొని మాట్లాడి ఏ రకంగా ముందుకెళ్దామనే కార్యాచరణ చేసుకుంటాను. ఖాళీ స్థల విషయంలో కూడా కొంచెం ప్రజలు అపోహలు పడుతుంది. ఖచ్చితంగా అండి, ఎందుకంటే అది ఇప్పుడు దాకా కోర్టులో ఉంది అనేంతవరకు ఇది ఉంది. దాని తర్వాత దానికి అసలు ఏముంది ఏం లేదనేది ఇంకా మేము కూడా, ఎందుకంటే ఎవరి గురించి ఎవరితో మాట్లాడినా అది ఎట్లుంటుందంటే ఎవరి కథలో వాడే హీరో. ఒకసారి అధికారులతోనే మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్ ప్రాస్పెక్ట్లో చెప్తే వాళ్ళతో కూడా క్లియర్గా మాట్లాడి నిజంగా ఏముందనేది చూసి దాన్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రజలతో కూడాను లేదంటే బాధితులతో కూడా మాట్లాడి దాని మీద డెసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం అయితే రాజకీయంగా ఉనికి కాపాడుకోవడానికి ప్రకాష్ రెడ్డి సేవ్ పాపంపేట లేదా ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. కేవలం పరిటాల కుటుంబంని టార్గెట్ చేస్తే ఏదో 4 రోజులు ఉనికి కాపాడుకోవచ్చు అయితే అంటూ కూడా ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఇళ్లలో ఏదైతే జగనన్న కాలనీలో కట్టిన అవినీతి బయటకు వస్తుంది, దాని సింపతి డ్రామా క్రియేట్ చేసుకునేందుకే ఇవన్నీ డ్రామాలంటూ కూడా పరిటాల శ్రీరామ్ ఫైర్ అవుతున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ పాపంపేట నుంచి.